సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఇవాళ 117వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర గారికి. అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంలో యథాపూర్వం కొనసాగిద్దాం. మనం ఇంతవరకు అమ్మవారి గురించి తేజోవతి నయన మలయాచలవాసి నళిని సుముఖి సుప్రు శోభనా సురనాయక కాలకంఠి కాంతిమతి ఇవన్నీ చెప్పుకున్నాం. కాలకంఠి యొక్క భార్య కాలకంఠి నల్లని కంఠము కలది. ఎందుకంటే పరమేశ్వరుని శరీరంలో అర్ధభాగం ఆమె గనక ఆయన కంఠము నల్లగా ఉన్నది కనుక ఆమె కంఠము కూడా నల్లగా ఉంటుంది అని చెప్పడం. అంతేకాదు కాలము తన కంఠముగా కలిగినటువంటి అమ్మ యొక్క కంఠమే కాలం. ఆ రకంగా కూడా కాలకంఠి అనుకోవచ్చు. ఇవి మనం చెప్పుకున్నాం అన్నట్టు. ఇప్పుడు కాంతిమతి అనే నామానికి మనం వచ్చినప్పటికీ దీనికి ముందు ఒక నామం ఉన్నది. ఏమిటది? తేజోవతి. తేజోవతి కాంతిమతి అమ్మవారే వెలుగుల ముద్ద. అంటే సాక్షాత్తు వెలుగే అమ్మవారు. కాబట్టి ఆ పరాప్రకృతి నిర్గుణ పరబ్రహ్మతత్వమైనటువంటి అమ్మవారు జ్ఞానమే తన వెలుగుగా కలిగినటువంటి తల్లి అన్నమాట. అందువల్ల కాంతిమతి అంటే నిత్యము స్వచ్ఛంగా నిర్మలంగా మంచి ప్రకాశవంతంగా ఉండేటువంటి ప్రజ్ఞానవంతంగా ఉండేటువంటి మతి అంటే బుద్ధి కలిగినటువంటిది. కాబట్టి కాంతివతి అని చెప్పవచ్చు. రమణీయమైన రూపానికి ఉండేటువంటి కమనీయమైన కాంతి కాంతిమతి అని. రమణీయమైన రూపానికి ఉన్నటువంటి కమనీయమైన కాంతి ఎవరికి ఉంటుందో ఆమె కాంతిమతి. కాబట్టి శ్రీ లలితా పరాభట్టానికి కన్నా సౌందర్యవతులు కాంతివంతులు ఎవరుంటారు? జగన్మోహన స్వరూపులు ఎవరుంటారు? ఆమె సాక్షాత్ లావణ్య మహాలావణ్య సేవధి. ఎంతో గొప్పదైనటువంటి లావణ్యానికి నిలయమైనటువంటి సౌందర్య రాశి ప్రకృతి స్వరూపుడి. అందువల్ల రాసి పోసినటువంటి సౌందర్యము అమ్మవారు. కాబట్టి ఆమెకు కన్నా గొప్పదైన సౌందర్యం గాని ఆమెతో సరి పోల్చదగిన సౌందర్యం కానీ ఈ సృష్టిలో ఇది లేదు. సౌందర్యమే ఆమెనిచ్చి పుట్టింది. అందువల్ల కాంతిమతి అంటే అతిలోక సౌందర్య రాశి అని అర్థం. ఈ లోకములకు ఎక్కడా కూడా పోలిక చెప్పడానికి వీలు లేనటువంటి సౌందర్యం లేనటువంటి ఏకైక సౌందర్య స్వరూపిణి అమ్మవారు అని చెప్తూ అటువంటి తల్లి శోభిని, శోభని కలగజేసేది. శోభ అంటే ఏమిటి? అంటే అల్లజడి. ఇది మనం వ్యతిరేకార్థంలో అర్థం చేసుకుంటాం. చాలా మంది క్షోభించేది ఎవరిని క్షోభింపజేస్తుందండి? అది కరెక్ట్ అయిన ప్రశ్న. ఎవరిని క్షోభింపజేస్తుంది? ప్రళయకాలంలో సృష్టి అంతా ప్రళయం అయిపోయినప్పుడు, లయం పొందినప్పుడు నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి ప్రకృతి మాత్రమే మిగులుతుంది. ఒక అలసడి ఉండదు, కదలిక ఉండదు, ఏమీ ఉండనటువంటి నిరాకారంగా ఉన్నటువంటి నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి. ఎంత నిశ్చలత అంటే అసలు ఒక చిన్న
కెరటం కూడా అందులో లేవదు. అలాంటి నిర్మలమైన మనస్తత్వం ఎవరిది? పరమేశ్వరుడు. ఆయన చడి చప్పుడు లేకుండా మహా సంతోషంగా ప్రశాంతంగా కూర్చుంటాడు ఆయన తపస్సు. కానీ అమ్మవారు అలాంటిది కాదు కదా. ఆమె జగదేక కుటుంబిని. ఈ విశ్వం అంతటిది తన కుటుంబంగా భావించే తల్లి అంత నిశ్చలంగా ఉండడం ఆవిడికి నచ్చదు. అందువల్ల ఆవిడ ఏం చేస్తుంది? ఇచ్ఛాశక్తి స్వరూపిణి గనక అమ్మవారు పరమేశ్వరునిలో లీనమైపోయినటువంటి ప్రకృతిని, ఈ సృష్టిని మళ్ళీ తిరిగి వ్యక్త రూపంలో తీసుకురావాలి. అంటే అవ్యక్త రూపంలోకి వెళ్ళిపోయినటువంటి సృష్టిని మళ్ళీ వ్యక్త రూపంలో తీసుకురావాలనేటువంటి ఆలోచన అమ్మకి వచ్చి ఆమె నెమ్మదిగా అయ్యవారి యొక్క మనస్సులో ప్రవేశించి అలజడిని ప్రారంభిస్తుంది అన్నమాట. అంటే కప్పంతో చిలికితే మజ్జిగని ఎలా అయితే వెన్న బయటకు వస్తుందో, వెన్న బయటికి రావాలంటే ఏ విధంగా అయితే కవ్వంతో మజ్జిగని చిలకాలో, ఆ రకంగా పరమేశ్వరుని యొక్క మనస్సు అనేటువంటి మజ్జిగని ఈమె అమ్మవారు ఇచ్ఛాశక్తి అనేటువంటి కవ్వంతో చిలుకుతుంది అనమాట. అలా చిలకడం వలన మళ్ళీ సృష్టి బయటకు అయ్యవారి నుంచి బయటకు అన్నమాట. శోభిణి అంటూ ఆ విధంగా పరమేశ్వరుని మనస్సుని క్షోభింపజేసి పరమేశ్వరుని మనస్సులో అలజడి సృష్టించి తిరిగి యథాపూర్వం సృష్టిని మళ్ళీ సృష్టి కార్యం మళ్ళీ జరిగేటట్టు ఈ సృష్టి అంతా నిర్వహింపబడేటట్టు అమ్మవారు చేస్తుంది. మళ్ళీ తన పనిలో తను హ్యాపీగా తన పని తను చేసుకుంది. అంటే అర్థం ఏమిటి? శాంతిగా నిశ్చలంగా ఏ పని లేకుండా లేకుండా అమ్మవారు ఎక్కువసేపు ఉండలేదన్నమాట. ఎందుకంటే ఆవిడ శక్తి స్వరూపిణి, చైతన్య స్వరూపిణి, ఇది తత్పద లక్ష్యార్థ. చైతన్యమే ఆమె యొక్క రూపం. శక్తి చేతన ఆరోప జడశక్తి జడాత్మక ఇవన్నీ నామాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఆవిడ చైతన్య రూపం. కాబట్టి చైతన్యం ఎప్పుడు స్థిరంగా ఉండదు. చైతన్య శక్తి ఎప్పుడు కూడా డైనమిక్ గా ఉంటుంది. ఎవరు డైనమిక్ అంటే ఎవరు చేంజింగ్. కాబట్టి నిరంతరం నవనవోన్మేషమై నిరంతరం మార్పును కోరుకుంటూ ఉండేటువంటిదే చైతన్యం. కాబట్టి అటువంటి ప్రజ్ఞాశక్తి, ఇచ్ఛాశక్తి అనేది నవనవోన్మేషశాలని అయినటువంటిది. నిరంతరం క్షణానికి కొత్తగా కనిపించేటువంటి తత్వం చైతన్యం. అందువల్ల స్థిరంగా ప్రకృతి ఉంటే చడి చప్పుడు లేకుండా, ఏ సందడి లేకుండా అమ్మకి నచ్చదు. సంసారం అన్నాక పిల్లలు ఉండాలి, సంసారం ఉండాలి, బంధువులు ఉండాలి, మిత్రులు ఉండాలి, అందరూ వస్తూ ఉండాలి, వెళుతూ ఉండాలి, తింటుండాలి, లేస్తుండాలి, ఇవన్నీ ఉండాలి. ఎంతమంది వచ్చారు కదా వస్తు అనుకుని నాకు ఇంత కష్టమైపోయింది అనుకుంటూ ఉండాలి. ఇదంతా ఆమె యొక్క సంసారంలో ఉండేటటువంటి ఆవిడ ఆనందాలు అవన్నీ. అటువంటి అమ్మవారు చేసేటటువంటి అలజడిని శోభిని రూపం అంటారు. ఇది ఇంకోలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఒక్కోసారి చూడండి, కొన్ని సమస్యలు ఇలా వస్తాయి కదా మనకి, వాటికి సమాధానం మన దగ్గర ఉండదు. ఎంత ఖర్చునా, ఎంత మైండ్ మనం ఎంత బుద్ధి పెట్టి ఆలోచించినా మనకు దొరకదు. అదే సమస్య అమ్మవారికి దాన్ని అప్పచెప్పేసాం అనుకోండి, అమ్మ నీదే బాధ్యత, మరి మాకు సంబంధం లేదు అంటే హఠాత్తుగా మెరుపులో ఒక ఆలోచన వస్తుంది. ఆ రకంగా మన మనస్సులో నుంచి సమస్యకి పరిష్కార మార్గాన్ని తటాలను సూచించేటువంటి ఆ స్ఫురణ అమ్మవారి యొక్క శోభిని శక్తి అని చెప్పాలి. కాబట్టి స్ఫురణ అనేది లేకపోతే ఈ ప్రకృతి చిద్రూపిణి అయినటువంటి అమ్మవారు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆవిడ చిద్రూపిణియే కాదు, సూక్ష్మరూపిణి కూడా. ఈ క్షోభింపజేయడం అంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? అమ్మవారు అయ్యవారు సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు. ఇది కారణ రూపం.
ఆ రకంగా అవ్యక్త రూపం నుంచి వ్యక్త రూపంలోకి రావడానికి అమ్మవారు చేసేటువంటి పని ఈ సూక్ష్మ రూపిణి అయి చేస్తుంది అన్నమాట. ఎలా అయితే అణువులలో మహత్తరమైనటువంటి విశ్వాన్ని నాశనం చేసేటువంటి అణుశక్తి దాగి ఉన్నదో, అదే అణుశక్తి విద్యుత్ శక్తిగా మార్చుకుంటే ఎలా మనకి అనేక ఉపయోగకరమైనటువంటి పనులకి లోక కళ్యాణ కార్యాలకు ఉపయోగపడుతుందో, అలాగే ఈ శక్తి కూడా అణువురణీయాన్ మహతు మహీయాన్ అంటారు. అణువులలో అణువుగాను మహత్తులలో మహత్తుగాను ఉండేటువంటి చైతన్య రూపమైనటువంటి శక్తి సూక్ష్మ రూపానికి అయినటువంటి అమ్మవారు. కాబట్టి ఇక్కడ సూక్ష్మమైనటువంటి స్థూలమైనటువంటి శరీరాల్లో ఇంద్రియ మనోబుద్ధుల కన్నా సూక్ష్మతరంగా ఉండేటువంటి ఆత్మేశ్వరి అమ్మవారు. ఇంద్రియ క్రియాల కన్నా, మనస్సు కన్నా, బుద్ధి కన్నా సూక్ష్మతరమైనది, సూక్ష్మతమైనది అమ్మవారు. కాబట్టి అమ్మవారి కన్నా సూక్ష్మమైనది, సూక్ష్మతరమైనది, సూక్ష్మతమైనది మరొకటి లేదు. కాబట్టి ఆమె సూక్ష్మ రూపిణి అని చెప్పబడుతుంది అనమాట. అలాగే వజ్రేశ్వరి. వజ్రేశ్వరి అనే అమ్మవారిని ఎందుకు పిలుస్తారు అంటే, త్రిచక్రంలో పురం వద్ద నుండి లెక్క వేస్తే కేంద్ర బిందువు వద్ద గల బిందువు నవమావరణం అవుతుంది. అక్కడ నుంచి 8వ ఆవరణలో మొదటి ద్రవ్యం ఉంటుంది. ఆ ద్రవ్యం యొక్క 3 శీర్షాల వద్ద 3 అతి రహస్యమైనటువంటి శక్తులు ఉంటాయి. ఆ శక్తుల పేర్లే కామేశ్వరి, వజ్రేశ్వరి, అలాగే ఏంటంటే మగమాలిని. అందులో 2వ త్రిభుజ కోణము వద్ద ఉన్నది వజ్రేశ్వరి. ఈ వజ్రేశ్వరి అనేది ఏమిటి అంటే, మనలో ఉండే శక్తులు పిండాండములో విశుద్ధి చక్రానికి అధిష్ట దేవత వజ్రేశ్వరియే. జీవి పిండముగా ఉన్నప్పుడు విశుద్ధి చక్ర స్థానంలో ఉండేటువంటి శక్తి స్వరూపి వజ్రేశ్వరి అని పిలువబడుతుంది అన్నమాట. కాబట్టి విశుద్ధి చక్రం అనేది ద్వారానే సర్వ వాంగ్మయము వ్యక్తమవుతుంది కనుక ఆ విశుద్ధి చక్రానికి వాక్కి, విశుద్ధి చక్రానికి వజ్రేశ్వరికి సంబంధం. వాగ్వై వజ్ర అంటారు కదా, అందువల్ల ఆ వాక్కు బయటికి రావడానికి వజ్రేశ్వరి దేవి యొక్క అనుగ్రహం ఎంతైనా అవసరం. దీనికి మనం ఏంటంటే ఓం క్లీం హ్రీం అనేటువంటి బీజాక్షరాలను కలిపి వజ్రేశ్వరి నమః అని కానీ మంత్రం సంపీకరించి కానీ చదివితే మంచి వాక్ శక్తి అనేది వస్తుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. అలాగే సూక్ష్మ శరీరాన్ని వజ్ర శరీరం అంటారు. అంటే మనకి మనం ధరించి మన కంటికి కనిపించేటువంటి శరీరం అనేది స్థూల శరీరం. మన కంటికి కనిపించని శరీరం సూక్ష్మ శరీరం. హనుమంతుల వారు అష్టసిద్ధులని పడిచినటువంటి గొప్ప సిద్ధులుగా చెప్పారు. అష్టసిద్ధుల్ని ఆయన ఏ రకంగా ఏ స్థాయిలో పొందుకున్నాడు అంటే ఈ సూక్ష్మ శరీరంతోనే. ఆ సూక్ష్మ శరీరమే వజ్ర శరీరం అంటాం, వజ్రాంగము అంటాం. బజరంగ బలి అంటాం కదా, బెంగాలీస్ వాణి బాగా పలుకుతారు. వజ్రాంగ అనదాన్ని వజ్రాంగ అంటారు, వాణి అన బాణి అంటారు. కాబట్టి అలా వజ్రాంగ అనేది బజరంగ బలి అనేటువంటి పదంగా విపరిణామం చెంది ఏర్పడింది అని మనం ఊహించడానికి ఒక మార్గం ఉంది. ఆ రకంగా వజ్రాంగము అంటే సూక్ష్మ శరీరము. ఆ శరీరంలో ఉన్నటువంటి శక్తిని వజ్రేశ్వరి దేవి అంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే శ్రీమన్నగరంలో 12వ ప్రాకారం అంతా 11-12 ప్రాకారాల మధ్యలో ఉన్నటువంటి ఆవరణం అంతా కూడా వజ్రమయమే అని చెప్తారు. కాబట్టి ఇవి వజ్రేశ్వరి అంటే. తర్వాత వామదేవి అమ్మవారు
ఎంతో అందమైనటువంటి తల్లి. అమ్మ యొక్క సౌందర్యాన్ని వర్ణించడానికి సౌందర్య లహరి అని శంకరాచార్యుల వారు రాయడం జరిగింది. సౌందర్య లహరి అంటే కెరటం. వెలుగే తన రూపమైనటువంటి, తేజస్సే తన రూపమైనటువంటి తల్లి యొక్క సౌందర్యాన్ని వర్ణించడానికి మన వాక్శక్తి, మన ఆలోచన శక్తి చాలా. అందువల్ల శంకరాచార్యులంతటి వారే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణించి సౌందర్య లహరిలో మనకు అందించారు. ఆయనే అందుకు సమర్థుడు. మరి మనం అలా అని మనం చేత కాదని వదిలేస్తామా అంటే, ఎవరికి చేతనైనంత వరకు వారు అమ్మ యొక్క శక్తిని మహిమని తలుచుకుంటూ మరింత చైతన్యాన్ని పొందుతూ సాధనలో ముందుకు వెళుతూ ఉండడమే. నాకు ఇది సాధ్యం కాదని కూర్చుంటే ఏది సాధ్యం? ఆరంభించరు నీతి మానవులు విగ్రహాయాస సంతస్తులు ఎప్పుడు మనం అధమ స్థాయిలో వెళ్ళిపోతాం. అలా అన్నమాట. కాబట్టి వామ అంటే వమనము అంటే వెడల గ్రక్కుత. ఎప్పుడు అంటే ప్రళయంలో సాక్షి పూర్తయి ఉండే సదాశివులను కారణ బీజంగా నిక్షిప్తమై ఉన్నటువంటి సృష్టిని భౌతిక రూపంలో వ్యక్తపరచడానికి దోహదపడింది వామాదేవి. కారణ రూపంలో సృష్టి పరమేశ్వరులో లీనమైపోయినప్పుడు ఆ సృష్టి మళ్ళీ బయటికి రావడానికి తోడ్పడేటువంటి క్షోభిణీ శక్తి ఉంది కదా, ఆ క్షోభిణీ శక్తి పేరే వామదేవి. అదనమాట రూపం. ఇది రూపము, అది శక్తి. అంతేకాకుండా వామదేవి అని ఎందుకన్నారంటే, పరమేశ్వరుడు యొక్క వామ భాగము అర్ధనారీశ్వరుడైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపం. శివుని యొక్క సగం శరీరం అమ్మవారే గనక అది వామ భాగం అంతా అమ్మవారే గనక వామదేవి అని కూడా చెప్పాం. మనం అన్వయించుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. వయోవస్థ అటువంటి దేవికి వయస్సులో ఉన్నటువంటి వృద్ధాప్యము, యవ్వనము, కౌమారము, బాల్యము ఇలాంటి అవస్థలేవి ఆవిడకి వర్తించు. అలాగే జాగ్రత్త స్వప్న సుప్త అవస్థలు ఆవిడకు ఉండవు. వయోవస్థలు గాని జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు గాని వర్తించినటువంటి తల్లి వయోవస్థ వివర్చిత. అంటే ఆమె విడిచిపెట్టింది అంటే అంతవరకు ఆవిడ దగ్గర ఉన్నాయని అర్థం. కానీ విడిచిపెట్టింది అనుకోకూడదు. ఆవిడికి అవి అప్లై అవ్వవు, నాట్ అప్లికబుల్. అమ్మవారికి సంబంధించినటువంటివి వయోవస్థలు. ఆమె ఎప్పుడు ఒకేలా ఉంటుంది. 16 ఏళ్ళ యవ్వనంతోనే ఉంటుంది. షోడసి అని అందుకే అంటాం అమ్మవారు. కాబట్టి చెక్కు చెదర అందంతో యవ్వన సౌందర్య లావణ్యాలతో ఉంటుంది. కాబట్టి అమ్మవారి ఎప్పుడు కూడా నిత్య యవ్వన అని పిలువబడుతుంది అన్నమాట. నిత్య యవ్వన అని నామం కదా, ఎల్లప్పుడూ యవ్వనంతో ఉండేది ఆమెకి అవస్థలతో సంబంధం. అందువల్ల ఆమె సిద్ధేశ్వరి. అంటే సిద్ధులు అన్న పదం 2 రకాల సిద్ధులు సూచిస్తుంది. ఉపాసన వలన సిద్ధులైన వారు, అసలు ప్రకృతిలోనే సహజంగా తమ ప్రకృతి చేతనే సిద్ధులుగా ఉన్నటువంటి వారు 2 రకాలు ఉంటారు సిద్ధులు. ప్రత్యేకమైన ఉపాసన పద్ధతులు ఉపాసన సిద్ధులు సిద్ధిస్తాయి. వాటి పేర్లు మనకైతే అనిమ, మహిమ, గరిమ. అనిమ, మహిమ చైవ, గరిమ, లహిమ తథా ప్రాప్తి ప్రాకామ్య ఈసత్వం వసిత్వం చ అష్టం హృదయ. 8 సిద్ధులు: అణిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, వసిత్వము, ఈసత్వము. ఇవి అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులు సాధన ద్వారా పొందిన వారు కొందరైతే, సహజ సిద్ధంగానే ప్రకృతిలో సిద్ధులుగా జనించినటువంటి వారు కొంతమంది ఉంటారు. కాబట్టి తమ రూపం కన్నా చాలా చిన్నగా, చివరికి అణువంతు కూడా అవగలిగే శక్తిని అణిమా సిద్ధి అంటారు. విశ్వాంతరాణమంతా నిండిపోయేటంతటి శక్తిని గరిమ. అందుకే మళ్ళా రామాయణంలో హనుమంతుని యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ
అశోకవనంలో సీతాదేవి ముందు నీవు నిజంగానే రామదూతవేనా అని అమ్మ సందేహించినప్పుడు అమ్మ యొక్క సందేహాన్ని తీర్చడం కోసం హనుమంతుడు తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు. చుక్కల తల పువ్వులుగా అక్కజముగా వేలు పెంచి అంబరవి అక్కజమై చూపట్టిన ఆ కోమలి ముదమునందే ఆత్మస్థలిలో మొల రాస్తుంది పద్యం. చుక్కలు తల పువ్వులుగా ఎక్కసముగా వేలు పెంచి ఆశ్చర్యపడాడు. అక్కజముగా వేలు పెంచి అంబరవీరు ఆకాశంలో చుక్కలు తల పువ్వులైనంతటి శరీరాన్ని పెంచాడు అనమాట. విపరీతమైనటువంటి కాయాన్ని పెంచాడు. అది గరిమా శక్తి, ఆంజనేయుడు ఉన్నటువంటి శక్తి. అంత శరీరం చూపెట్టిన తర్వాత ఆ కోమలి ముదమునందే ఆత్మస్థలిలో అప్పుడు మనసులో సంతోషించింది సీతాదేవి. అమ్మయ్య, వీడు తగినవాడు, ఈ కార్యాన్ని వీడు సాధిస్తాడు అనమాట తల్లిని. ఆ రకంగా రాముడు సరైన వాటిని పంపించాడని అప్పుడు భర్త మీద కూడా ఆవిడకి నమ్మకం ఏర్పడింది. అది గరిమాసి. అలాగే ఏది కావాలంటే అది ప్రాప్తి చేసుకోవడం, ప్రాప్తి సిద్ధి, వసిత్వము, ఇతరులు ఆకర్షించే వసిత్వం చేసుకోవడం, ఈశత్వము, అధికారం కలాయించడం, ఇవన్నీ శక్తులు. ఇవన్నీ శక్తులు. ఇవి సాధన ద్వారా లభిస్తాయి. ఉపాసన ద్వారా ఒక సమయంలో సాధించబడేవి ఇవన్నీ. కానీ సహజంగా ప్రకృతిపరంగా ఉండవు. కాబట్టి అనిమాది సిద్ధులు అమ్మవారి శ్రీచక్రంలో అన్నిటికన్నా బాహ్యంగా ఉండే పూర్వం వద్దనే ఉంటాయి. అందుకే ఈ సిద్ధులన్నిటికీ అమ్మవారి పైన ఉండే అధికారిని అంటే ఈశ్వరి. ఈ సిద్ధులన్నిటికీ అమ్మవారు సిద్ధేశ్వరి అని పిలువబడుతుంది. ఆమె అధిదేవత కనుక. అలాగే భగవద్గీతలో సహజ సిద్ధుల గురించిన ప్రసక్తి వస్తుంది. విభూతి యోగంలో సిద్ధానాం కపిలోముని అంటాడు గీతాచార్యుడు. సిద్ధులలో కపిల మహర్షిని నేను అంటే ఆయన సహజంగానే సాధన చేత సిద్ధులు సంపాదించిన పేరు ఉపాసన బలం. పుట్టుకతోనే సిద్ధులై పుట్టేవారు. వాళ్ళేంటి కారణ జన్మలు. లోక కళ్యాణార్థం జన్మని తీసుకున్నటువంటి వాళ్ళు అగస్త్యుడు, కపిలుడు, వీళ్ళందరూ ఇలాంటి గుణులు సహజ సిద్ధంగా ఉన్న వాళ్ళు. గర్భంలో పడినప్పటి నుండి జీవిలో పనిచేసి జీవ శరీర నిర్మాణాత్మక కార్యాలను కూడా శక్తులని శక్తులు అంటారు. మనలో సృజనాత్మక శక్తి, దానికి సంబంధించినటువంటి ఒక ప్రజ్ఞను విశ్వకర్మ అనే పేరుతో సంకేతిస్తారు. క్రియేటివ్ ఎనర్జీ, క్రియేటివ్ కాన్షియస్నెస్ ఏదైతే మనలో ఉంటుందో దాన్నే విశ్వకర్మ అని పిలుస్తారు. విశ్వకర్మ అంటే దేవతల యొక్క శిల్పి. వాడు బిల్డింగ్లు కట్టిస్తుంటాడు దేవతలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేది కథ. ఆ కథ వెనకాల ఉన్నటువంటి అసలు తత్వం ఏమిటి అంటే మనలోనే ఉన్నటువంటి సృజనాత్మక చైతన్యాన్ని విశ్వకర్మ అని పేరు పిలుస్తారు అన్నమాట. అంతేకాదు పిల్లి కడుపున పిల్లి, పులి కడుపున పులి పుట్టడానికి ఈ ప్రజ్ఞ, ఈ క్రియేటివ్ ప్రజ్ఞ, విశ్వకర్మ ప్రజ్ఞ ఏదైతే ఉందో అది దోహదం చేస్తున్నారు. ఇది మన చేతిలో ఉండేది కాదు. దానంతది పనిచేసేటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఒకనొక శక్తి. మనలో ఉండే అవయవాల సంఖ్య, ఆ అవయవాల్లో ఉండే ఇతర భాగాల సంఖ్యకు అంటే ఎన్ని కళ్ళు ఉండాలి, ఎన్ని పళ్ళు ఉండాలి, ఎలా చెవులు ఉండాలి, ఏ రకంగా ముఖం ఉండాలి, ఇవన్నీ కూడా రంగు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ సంఖ్యలకు సంబంధించినటువంటి ప్రజ్ఞని కపిలుడు అనే పేరుతో సంకేతిస్తారు. మనలో ఉండేటువంటి సంఖ్యా జ్ఞానాన్ని, సంఖ్యలపై మనకున్నటువంటి పరిజ్ఞానాన్ని నెంబర్ కాన్షియస్నెస్ కపిలుడు అంటారు. కపిల మహర్షి అంటే ఆయన. ఈ ప్రజ్ఞలన్నీ ఎక్కడున్నాయండి? మనలోనే ఉన్నాయి. వాటికి పేర్లు వేరువేరుగా పెట్టారు. జీవునికి ఈ జ్ఞానం 3వ నెల బిడ్డ స్థితిలోనే ఉంటుంది. సంఖ్యా పరిజ్ఞానం అనేది 3వ నెలలోనే ప్రతి జీవికి వచ్చేస్తుంది బిడ్డ స్థితిలో ఉన్నప్పుడు. చూడండి, అంటే ఇది సైన్స్ కాక మరేమిటండి లలితా సహస్రనామం అంటే. తెలియని వాళ్ళు ఇదేదో పురాణం, ఆధ్యాత్మికత, ముసలాలు చదువుకునేటువంటిది పుణ్యం పాపం అంటూ ఉంటారు. అది కాదు. ఈ శాస్త్రానికి సంబంధించినటువంటి సైంటిఫిక్. భారతీయత సనాతన ధర్మమే శాస్త్రీయమైనటువంటి సైంటిఫిక్
వే ఆఫ్ లివింగ్, శాస్త్రబద్ధమైనటువంటి జీవన విధానం, శాస్త్రీయమైన జీవన విధానం చెప్పుకోవాలి. అందువల్ల అలాంటి వ్యక్తి తాను జన్మించిన తర్వాత పాఠశాలలో నేర్చుకుంటే గాని తెలిసేది కాదు ఏది, ఈ సంఖ్యా పరిజ్ఞానం. అందుకే ఈ సంఖ్యలకు సంబంధించిన విజ్ఞానాన్ని కపిలుడు దేవహూతికి ఎరిగించుక అనే భాగవతంలో 3వ స్కంధంలో ఉంటుంది. ఇలాగే ఆయా నెలలో పిండంలో జరిగే మార్పులకు సంబంధించిన కథలు కూడా ఆయా స్కంధాల్లో చెప్పబడ్డాయి. కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడ ఏమిటి అవుతుందో చక్కగా వివరించడం అనేది మన పురాణాల్లో చేశారు. అంటే అర్థం ఏమిటి, పిండోత్పత్తిలో ఉన్నటువంటి దశలని కూడా వర్ణించారు అన్నమాట. అది భారతీయ విజ్ఞానం అంటే. అలాగే ఆకారాలకు సంబంధించిన ప్రజ్ఞని షేప్ కాన్షియస్నెస్ అంటారు. దాన్ని త్వష్ట అనే పేరుతో సంకేతిస్తారు. తస్య త్వష్ట విదద రూపేతి పురుష సూక్తంలో ఉంటుంది. రూపాన్ని నిర్ణయించేటువంటి శక్తిని త్వష్ట అంటారు. వివిధ అవయవాల ఆకారాలు, పరిమాణాలు ఎంత ఉండాలి ఏమిటి అనే ప్రజ్ఞ అన్నమాట. అలాగే ఒక క్రమబద్ధమైన గీతంతో చిత్రాన్ని గీసి ఒకవైపు పిచ్చి గీతంతో చిత్రాన్ని గీసి చూపిస్తే మొదటిది బాగుంది, రెండు బాగోలేదని గురించి చెప్పగలిగే ప్రజ్ఞని ఈ కుశనసుడు, శుక్రుడు అంటారు. బ్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. ఒక దగ్గర మంచి బొమ్మ, ఒక దగ్గర బాగులేని బొమ్మ రెండు ఉంచితే రెండింటినీ పోల్చి ఏది బాగుంది ఏది బాగోలేదు చెప్పేటువంటి ప్రజ్ఞని కుశనసుడు అంటారు. అదే శుక్రుడు, బ్యూటీ కాన్షియస్నెస్. ఇది ఒక ప్రజ్ఞ మనలో. వీళ్ళందరూ కూడా పిండాండంలో జీవుడు ఉన్నప్పుడు పనిచేసేటువంటి ప్రజ్ఞలే ఇప్పుడు చెప్పుకున్నవన్నీ. లేదా వీళ్ళనే సిద్ధులు అంటారు. వీళ్ళ చేత ఇలాంటి పనులు చేయించేది అమ్మవారే కాబట్టి అమ్మవారి సిద్ధేశ్వరి. సిద్ధేశ్వరి నామానికి సార్థక నామధేయురాలన్నమాట. మనలో స్వాధిష్టాన చక్రానికి అధిష్టాన దేవత సిద్ధేశ్వరి. స్వాధిష్టానం మణిపూరక చక్రానికి ఉన్నది, మూలాధారానికి పైన ఉన్నది. ఆ స్వాధిష్టాన చక్రానికి అధిదేవత ఈ సిద్ధేశ్వరి అన్నమాట. అంతేకాదు అమ్మవారు సిద్ధేశ్వరియే కాకుండా సిద్ధ విద్య అంటే సంఖ్యలకు సంబంధించినటువంటి విద్య సిద్ధ విద్య. క్యా అంటే చెప్పుట, చెప్పుట, వ్యత్యాసం చెప్పుట అనే అర్థాలు ఉన్నాయి. సంఖ్య అంటే చక్కగా చెప్పుట అని అర్థం. చక్కగా పోల్చి చెప్పుట అని మనం చెప్పుకోవచ్చు. ఓం సిద్ధ విద్యాయ నమః అని చెప్పచ్చు. గణిత శాస్త్రానికి దివ్యమైన తర్కశాస్త్రము, మ్యాథమెటిక్స్ డివైన్ లాజిక్ అని చెప్తూ ఉంటారు. పైథాగరస్ మహాశయుడు అంటాడు ఆ రకంగా. ఇది అపౌరుషేయమైన తర్కం, లాజిక్ ఇంపర్సనల్. అపౌరుషీయం అంటే మానవులు రాసినటువంటిది కాదు. గణిత శాస్త్రం దేవతల నుంచి వచ్చినటువంటిది. అలాగే మన వేదములు కూడా అపౌరుషేయములు అంటారు. వేదములు మానవులు చెప్పినవి కాదు, దైవమే సాక్షాత్తు మనకి అందించినటువంటి. అందువల్ల దివ్యమైనటువంటి తర్కము, పొరపాట్లు, సరిపోకపోవడాలు లేని సరి అయిన శాస్త్రం, ఎగ్జాక్ట్ సైన్స్ ఏది అంటే అవే వేదాలు. అక్కర్లేని విషయాలు లేకుండా చక్కగా అన్ని రకాల సమన్వయంతో వ్రాయబడి ఏ గ్రంథమైనా ఏ భాషలోనైనా ఒకవేళ వ్రాయబడితే అది వేదమే అవుతుంది. ఎటువంటి వ్యర్థ పదాలు లేకుండా, వ్యర్థ సంభాషణలు లేకుండా, వ్యర్థ ప్రసంగాలు లేకుండా రాయబడినటువంటి ఉత్తమ గ్రంథం వేదం. ఏ భాషలో రాయబడినా దాన్ని వేదం అని అన్నారు. వాక్ ద్వారా వచ్చే విద్యను అరబ్ దేశంలో హిబ్రూ భాషలో కబాలా అంటారు. ఇటువంటి పుస్తకాల్లో దేవుని సందేశాలు ఉంటాయి. వీటినే గాడ్స్ స్పెల్, గాస్పెల్ అనేది వచ్చింది. అలాగే అదే పదం. బ్రూహి అనే సంస్కృత పదానికి చెప్పడం అని అర్థం. ఈ మాటను తారుమారు చేస్తే ఈ బ్రువు అవుతుంది. బ్రూహి అనే చెప్పడం అనే అర్థం ఉన్నటువంటి సంస్కృత పదానికి తారుమారు చేస్తే హిబ్రూ అవుతుంది. కాబట్టి సంస్కృతానికి హిబ్రూ భాషకి దగ్గర సంబంధం ఉందని చెప్పచ్చు. అందుకే ఈ హిబ్రూ భాష నుండి కుడి నుండి ఎడమ వైపుకు రాయబడి ఉంటుంది. కుడి నుంచి ఎడమకు రాస్తారు హిబ్రూ భాష. అటు నుంచి ఇటు చదువుకోవాలన్నమాట. మన భారతీయ భాషలో ఎడమ నుంచి కుడికి రాయబడతాయి. అదే తేడా. ఉపాసన ద్వారా చిత్తశుద్ధిని ప్రసాదింపజేసి
శాశ్వత జ్ఞానాన్ని ప్రసాదింపజేసే విద్యను సిద్ధ విద్య అంటారు. ఈ సిద్ధ విద్య మనకేం చేస్తుందంటే మన ఇందులో ఉండే విషయాలు వేరు వేరు వర్గాలుగా, వేరు వేరు సంఖ్యలతో, వేరు వేరు రేఖా చిత్రాలతో మనకి కనిపిస్తాయి. కాబట్టి ఇవన్నిటినీ అవగాహన చేసుకున్నటువంటి ప్రజ్ఞని మనకు అందించేది సిద్ధ విద్య, సిద్ధేశ్వరి. కాబట్టి అటువంటి తల్లిని సిద్ధ విద్య అంటూ, అటువంటి సిద్ధేశ్వరి మనకి అనుగ్రహం ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు.